హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఎస్టర్డే నుంచి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. మన టాప్ 5 ఎవరైతే తెలిసిపోయారు: నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్ అండ్ అవినాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైట్ 10:30కి అయితే ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అయినాయి కదా. సో 9:30 to 11:59 PM ఊరికంటే ఎస్టర్డే సండే ఓటింగ్ ఎంత ఉందో చూసుకుందాం. సో టాప్లో అయితే నిఖిల్ అయితే ఉన్నాడు, అండ్ సెకండ్ ప్లేస్లో గౌతమ్, అండ్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ, అండ్ ఫోర్త్ ప్లేస్లో నబిల్, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యాజ్ యూజ్గా అవినాష్ అయితే కంటిన్యూ అవుతున్నారు. సో ఇంకా మనకి 5 days అయితే టైం ఉంది. సో ఏ క్షణమైన ప్రేరణకైతే ఓటింగ్ చాలా పెరుగుతున్నట్టు అయితే టాక్ అయితే వస్తుంది. సో ప్రేరణ ఏ క్షణమైన రన్నర్కి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు, ఆ విన్నర్ పొజిషన్కి అయితే వెళ్ళచ్చు. యాజ్ ఆఫ్ నౌ నిన్న 10:30 to 11:59 ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిన్న ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే అన్అఫీషియల్ కానీ అఫీషియల్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. సో నిఖిల్కి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి, విన్నర్ ఛాన్సెస్. బట్ ప్రేరణకు కూడా ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే టాక్ అయితే వస్తుంది. సో గౌతమ్ యాజ్ ఆఫ్ నౌ రన్నర్ అప్గా అయితే కొనసాగుతున్నాడు. సో మనకి ఇంకా 5 daysలో ఏమైనా ఓటింగ్ అనేది ప్రేరణకు పెరిగితే మాత్రం ప్రేరణ రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై. సో నబిల్కి అయితే ఓటింగ్ అనేది దారుణంగా డ్రాప్ అయింది. సో 4th ప్లేస్లో అయితే ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ. సో వీళ్ళ ముగ్గురులో టై కాంపిటీషన్ అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ ఈజ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. ఇంకా మరి 5 days ఉంది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి మాత్రమే ఓట్ వేసుకోండి. సో నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కే వేసుకోండి. మా నిఖిల్ ఎలాగో విన్ అయిపోతాడని చెప్పి ఓటింగ్ చేయడం ఆపేసుకుంటే నిఖిల్ కూడా రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గౌతమ్, ప్రేరణ, నబిల్, అవినాష్. సో డెఫినెట్లీ మీ ఫేవరెట్ క్యాండిడేట్ మీరే ఓట్ వేసుకుని గెలిపించుకోండి. థ్యాంక్ యూ ఆల్.